నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాల ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేసిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఆలయ లీకేజీ పనులు నిర్వహించిన దాతలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్కారం దాతలకు గోల్డ్ కార్డుతో జీవితకాల ప్రత్యేక దర్శనం ఏర్పాటు తొట్టంబేడు మండల టీడీపీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వాడపల్లి జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న నేతలు శ్రీకాళహస్తిలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ శ్రీకాళహస్తిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కొరకు ఏర్పడిందన్నారు. నందమూరి తారక రామారావు ఆశయ సాధనలకు అనుగుణంగా నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రాజకీయాలలో సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, కంఠ రమేష్, షాకిర్ అలీ, దుర్గాప్రసాద్, సాజీద్, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. పోనీ 10 సెకండ్ ఇలా చేయిస్తాను అది కదా. अमर रहे एनटीआर, अमर रहे एनटीआर, अमर रहे जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार जोहार एनटीआर, जोहार తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనం ఉన్నాము, ఏ రకంగా పాలిస్తున్నాము మరి చూస్తున్నాం.
దీనికి అందరికీ కారణం ఒకే ఒక మూల కారణం ఎన్టీఆర్. ఆ 3 అక్షరాలు ప్రతివాడు జీవితంలో పేదవాడు గుడిసెలో కృష్ణుడా, మిడిల్ క్లాస్ వాళ్ళ బతుకుల్లో ఒక రాముడులా, వాళ్ళ దాంట్లో ఒక రాబిన్ హుడ్లా. అంటే రాబిన్ హుడ్ అంటే ఏంటంటే గొప్పవాడిని కూడా పేదవాడు. అలా ఆయన జీవితం సాగించి పేదవాడి కోసమే అంకితం చేసిన మహనీయుడు. మరి ఈరోజు ఆ రోజు పార్టీ పెట్టి తర్వాత అదే అడుగుజాడలు నడుస్తారని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, లాలూచి పడకుండా, ఫ్యామిలీలు పట్టించుకోకుండా ఒకటే ఒక కొడుకున్నా సరే నాకు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా నా బిడ్డలే అనుకుని పార్టీకి బలోపేతం చేస్తూ నేను ఉన్నానని చెప్పి ఈరోజు నడిపిస్తున్న మా తండ్రితో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఫార్మేషన్ డే, తెలుగుదేశం ఫార్మేషన్ డే శుభాకాంక్షలు చేస్తున్నాను. అట్లనే ప్రతి యువకుడికి నేను ఉన్నాను, వెన్నంత ఉంటానని చెప్పి నడిపిస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి తెలుగువాడు గర్వించాలా, ప్రతి ఇంట్లో పండుగ చేసుకోవాలా. ముందుగా మనకు పండుగ వచ్చేది, తెలుగువారి బతుకుల్లో పండుగ వచ్చేది ఈరోజు ఫార్మేషన్ డే, తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ డే అయితే 2 రోజుల తర్వాత మరి శ్రీకాళహస్తీశ్వర ఆలయ లీకేజీ నివారణ పనులు నిర్వహించిన వెంకీ గ్రూప్ సభ్యులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అభినందించి ఘనంగా సత్కరించారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించి లీకేజీ నివారణ పనులను 5 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహించిన వెంకీ గ్రూపు దాతృత్వం ఎన్నలేనిదని కొనియాడారు ఎమ్మెల్యే. దాతలకు గోల్డ్ కార్డు మంజూరు చేసి ఎప్పుడైనా వారు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం పై భాగంలో ఏర్పడిన లీకేజీల నివారణకు ముందుకొచ్చి 5 కోట్ల రూపాయలు తమ సొంత నిధులు వెచ్చించి పనులు నిర్వహించిన పూణేకు చెందిన వెంకీ గ్రూప్ సభ్యులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అభినందించారు. వెంకీ గ్రూప్ సభ్యులను కలుసుకొని పనులు పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దశాబ్ద కాలంగా వెంటాడిన లీకేజీ సమస్యలను ఆధునిక టెక్నాలజీ వినియోగించి సాంప్రదాయ పద్ధతిలో పనులు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుపతి, చెన్నై ఐఐటి నిపుణుల సహకారంతో వెంకీ గ్రూపు ప్రత్యేక చొరవతో సొంత నిధులు వెచ్చించి దాతలుగా పనులు పూర్తి చేయడం వారి దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా వెంకీ గ్రూపుకు చెందిన ఏజీఎం విశాల్, కంపెనీ రిటైర్డు ఏఎస్ఓ జామ్వాల్ను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహూకరించారు. కూటమి తరపున దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ ప్రతినిధి జామ్వాల్ మాట్లాడుతూ తమకు అందరూ సహకరించాలని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారు తమ కల్పించిన మహాభాగ్యంగా భావించే పనులు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ మురళీధర్ రెడ్డి, డిఈ శ్రీనివాసులు, ఏఈ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. Okay. Thank you, sir. Thank you. Okay. ఈరోజు ఆనందంతో, గర్వంతో ఏదైతే గుడి ఉందో దాంట్లో పైన రూఫ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండింది. దాంట్లో భాగంగా దగ్గరగా 64,000 SFT ఎవరైతే వెంకీస్ చికెన్ గ్రూప్ ఉన్నారో వెంకటేశ్వరరావు గారు పెద్ద మనసు చేసుకొని వాడుకున్న స్వామి భక్తిని చాటుతూ బ్రహ్మాండంగా ఒక టాప్ ఆఫ్ ది లైన్ వాళ్ళ మనుషులను పెట్టి ఐఐటి, IIIT నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ కన్సల్టెంట్లతో బ్రహ్మాండంగా ఈరోజు రూఫ్ వాటర్ ప్రూఫింగ్ మొత్తం చేశారు. దీనికి సుమారు ఇంచుమించు
5 కోట్ల పైచిలుకు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి స్వామివారికి ఇవ్వడం నిజంగానే శ్రీకాళహస్తి ఈశ్వరుడి తరపున, శ్రీకాళహస్తి ప్రజల తరపున, నా తరపున, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి దీని తరపున మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ మాసంను పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఎస్పీ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ మాసంను పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఎస్వి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎల్లవేళలా తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బాటలోనే కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈద్గాలను అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో మసీదులను ఆధునీకరించి ముస్లిం సోదరులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పవిత్ర ప్రార్థనలు చేసుకునేందుకు ప్రశాంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈద్గా మరియు షాదీ పెళ్లి మండపం అభివృద్ధికి 10 లక్షలు ఇచ్చిన శ్రీకాళహస్తి పైపుల కర్మాగారానికి కృతజ్ఞతలు తెలిపారు. 9 महीने 10 दिन 12 घंटे इधर मगरिब पे इधर आके आपके साथ नमाज पढ़ा. आप लोगों का हैदराबाद का फेमस है, उसके लिए मिर्च इंशाल्लाह मैडम ఆనందంగా ఉంది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరికి ఈరోజు నా తరఫున ఇఫ్తార్ విందు పెట్టడం జరిగింది. స్పెషల్గా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ బిర్యానీ, షాదీకా చికెన్ పకోడా, మిర్చిగా సానలు, స్వీటు, కుర్బానీ కా మీఠా ఇవన్నీ కూడా స్పెషల్గా హైదరాబాద్ వాళ్ళతోనే చేయించి నేను ఎలక్షన్స్ ముందు పెట్టా. ఈసారి కూడా మాటిచ్చాను, ప్రతి సంవత్సరం కూడా చేస్తామని మాట్లాడడం జరిగింది. తోటంబేడు మండల టీడీపీ కార్యాలయంలో 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది. పార్టీ కార్యాలయంలో తోటంబేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వాడపల్లి జయచంద్ర నాయుడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించారు. తెలుగుదేశం 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంబేడు మండల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా తొట్టంబేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వాడపల్లి జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు మాట్లాడుతూ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి స్థితిగతులు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయ పరంగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు విద్య, ఉపాధి, మహిళలకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా తనదైన శైలిలో యువతకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నారన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే రాజకీయ
కుటుంబం నేపథ్యం కలిగి నియోజకవర్గంలో పారిశ్రామిక, విద్య, ఆరోగ్యం, శాంతి భద్రతలు, యువతకు ఉపాధి, బలహీన వర్గాలకు ఇంటి స్థలాలు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కోసం చెరువులు, గుంటలు, కాల్వలు కబ్జాకి గురికాకుండా కాపాడుతూ ఉపాధి హామీని వ్యవసాయానికి జోడించి ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు యాదవ్, మాజీ సర్పంచ్ వెంకటరమణయ్య, నీటి సంఘ అధ్యక్షులు చెంగమనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రంలో అమావాస్య పర్వదిన దేవరి జ్ఞాన ప్రసూనాంబతో కలిసి కైలాసనాథుడు శుక్రవారం రాత్రి భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి చప్పరంలో కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులను వైభవపేతంగా ఊరేగించారు. అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దివ్యమంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ ఉత్సవంలో శివభక్తులు డమరుకాలు మోగిస్తూ శంకరవంతో భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం అధికారులు, ఆలయ డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వారిని అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. లైటింగ్ అంతా మార్చేసారు. రంజాన్ సరే మీరు పడుకో అమ్మవారు అమర హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు, సెంట్రల్ ల్యాబ్ను, న్యూ అమర్ స్టెమ్ సెల్ మాలిక్యులర్ రీసెర్చ్ సెంటర్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ రక్త నిధులు, రక్త సేకరణ, పరీక్ష, ప్రాసెసింగ్, నిల్వ కోసం ఆధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయని, రోగులు రక్తం, ఎర్ర రక్త కణాలు, సెలెన్ వాష్డ్ ఆర్బీసీ, గ్లూకోడి ప్లేటెడ్ ఎర్ర రక్త కణాలు, ప్రెజెంట్ ప్లాస్మా, క్రయో ప్రెసిపిటేటెడ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ప్లేట్లెట్ కాన్సంట్రేషన్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, సింగిల్ ప్లాస్మాతో సహా అన్ని విధానాలను యాక్సెస్ చేస్తామని అమర హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమాదేవి అన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఈ పరికరాలను ప్రారంభించడంతో అమర హాస్పిటల్ మరో మెట్టు ఎక్కిందన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎండలు అధికంగా ఉండడంతో భక్తులకు ఇబ్బందికరంగా అధికారులు సన్నిధి వీధిలో ఎర్ర తివాచిని ఏర్పాటు చేశారు. అవి భక్తుల ఎండవేడికి కాళ్లు కాలకుండా ఏర్పాటు చేసినప్పటికీ వాటిపై కార్లు పార్కింగ్ చేయడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై పాదరక్షలు లేకుండా కాళ్లు కాలుతుండడంతో భక్తులు పరుగులు తీస్తున్నారు. ఎర్ర తివాచిని ఏర్పాటు చేసిన అధికారులు వీటిని పర్యవేక్షించడంలో విఫలమయ్యారని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని భక్తులకు ఎర్ర తివాచిని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్లో ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నాయకులు నెమళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని మహనీయుడు పార్టీ ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ అబ్బాయి కదలకూడదు. అగ్గిపెట్టా మళ్ళీ లేడురా శివా అగ్గిపెట్టా. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, జోహార్ ఎన్టీఆర్. నా ఉదినా కదలబాయ్ బుజ్జి బుజ్జి పగం నా ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. తెలుగుదేశం పార్టీ నాటి కాంగ్రెస్ పాలకుల పెత్తనంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు బిడ్డలు అణగారిపోతుంటే చూసి తట్టుకోలేక తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఇక్కడ తెలుగు నేలపై ఉన్న కొందరి దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డల్ని కాపాడుకోవాలి, వీరి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న కరెక్ట్ గా 43 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ నగర పరిసరాల్లోని గండిపేట అనే ఒక ప్రాంతంలో ఈ మహోన్నతమైన తెలుగుదేశం పార్టీ అనే ఒక వేదికను, ఒక వ్యవస్థను తీర్చిదిద్ది మనకు అందించారు. శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆశయాలు కొనసాగించే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వారి సంస్థలో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది కొరకు చిత్తూరు రూరల్, అర్బన్, గుడిపాల, బంగారుపాలెం మండలాల స్వయం సహాయక సంఘ మహిళలతో టైలరింగ్లో ఉపాధి శిక్షణ మహిళలతో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్ గవర్నమెంట్స్ కంపెనీ వారు గవర్నమెంట్ స్థాపనకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ గవర్నమెంట్ స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు పరిశీలించడం జరుగుతుందని, గవర్నమెంట్స్ నిర్వాహకులు సంబంధించిన నైపుణ్యం కలిగిన టైలరింగ్లో శిక్షణ పొందిన అనుభవం ఉన్న మహిళలు అవసరమని తెలిపారు. స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలని కోరారు. తిరుమలలో ఈ మధ్యకాలంలో మద్యం బాబులు హల్చల్ చేయడం, క్యూలైన్ దగ్గర మద్యం బాటిళ్లు, సిగరెట్లు, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు కనిపించడం, భక్తుల ఆగ్రహం వ్యక్తం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. తిరుపతి నుంచి తిరుమలకు మద్యం అక్రమ రవాణాపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ కార్యక్రమంలో ఈరోజు తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీ కాలనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో పలు ఇళ్లలో మద్యం బాటిల్ బయటపడ్డాయి. వీటిని స్థానికులు తిరుపతి అలిపిరి చెక్పోస్ట్ సిబ్బంది కన్నుగప్పి తిరుమలకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసును నమోదు చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయం మర్యాదలతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ ఇషారెబ్బా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయం వెలుపల
ఈషా రెబ్బతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాల ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేసిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ఆలయ లీకేజీ పనులు నిర్వహించిన దాతలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్కారం. దాతలకు గోల్డ్ కార్డుతో జీవితకాల ప్రత్యేక దర్శనం ఏర్పాటు. తొట్టంబేడు మండల టీడీపీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు వాడపల్లి జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న నేతలు. శ్రీకాళహస్తిలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు. అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఊరేగింపు సేవ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.